వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ. ఈరోజు వీడియోలో ఇంట్లోనే వినాయకుడి బొమ్మను ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి. అది కూడా వరిపిండితోటి. ఇక్కడ నేను 1 కప్పు వరిపిండి తీసుకున్నానండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల పసుపు, 1/2 కప్పు మైదా, 1/2 స్పూన్ నూనె తీసుకున్నాను. మైదా నూనె రెండు కూడా పిండి మెత్తగా ఉండడానికి అలాగే పగుళ్ళు లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఇక్కడ నేను ప్రతిదీ కూడా ముందర రౌండ్గా బాల్స్ కింద తయారు చేసుకున్నానండి. ఎక్కడ పగుళ్ళు లేకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎక్కడన్నా పగుళ్ళు కనిపిస్తే వాటిని ఇలా నీళ్లతో అద్దితే సరిపోతుందండి. నేను 10 చిన్న చిన్న బాల్స్ కింద తయారు చేసుకున్నానండి. పొట్ట తల ఒక సైజులో తీసుకున్నాను, పాదాలు 2 ఒక సైజులో తీసుకున్నాను, చేతులు 2 ఒక సైజులో తీసుకున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ముందర నేను సర్క్యులర్ బాల్స్ కింద తయారు చేసేసుకున్నాను. ఆ తర్వాత వాటిని ఈ విధంగా సన్నగా చేస్తూ పాదాలు చేతుల్ని తయారు చేస్తున్నాను. బొమ్మని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తప్పకుండా వాళ్ళ చేత తయారు చేయించండి. మీరు తెచ్చిన బొమ్మతో పాటు ఈ బొమ్మను కూడా పక్కన పెట్టి పూజ చేసుకోండి. మీకు కూడా ఒక మంచి మెమరీలా ఉంటుంది, వాళ్ళకు కూడా టైంపాస్ అవుతుంది. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది పూజలో పసుపుతో చేసే వినాయకుడిని చిన్నది పెట్టుకుంటారండి. అలాంటప్పుడు 1 స్పూన్ పసుపే వేసుకుని చేసుకోండి. నేను ఇక్కడ పెద్ద వినాయకుడిని చేద్దాము, మీకు వీడియోలో చూపిద్దాము అని ఇలాగా కాస్త ఎక్కువ పిండిని తీసుకున్నాను. అలా కాకుండా కొద్దిగా పిండిని తగ్గిస్తే బొమ్మ సైజు కూడా తగ్గుతుందండి. అప్పుడు మీరు పసుపును కూడా తక్కువగా వేయచ్చు. లేకపోతే బాగా రంగున్న పసుపు అయితే 1 చెంచా వేసినా సరే ఇంత పిండికి కూడా సరిపోతుందండి. ఇంకో విషయం ఏంటంటే, ఈ బొమ్మ 10 రోజుల ముందరే చేసేసుకుంటే పాడవుతుందా అన్న డౌట్ వస్తుందండి. ఇది ఏమీ పాడవలేదండి. అప్పుడే నేను చేసి 15 రోజులైంది. వీడియో చేసి అప్లోడ్ చేద్దాము అని ముందుగానే చేశాను. నాకైతే ఇప్పటి వరకు ఏం పాడవలేదండి. మీరు చక్కగా దీన్ని నీళ్ళల్లో నిమజ్జనం కూడా చేసేసుకోవచ్చు. నీళ్ళల్లో కరగబెట్టేసి మొక్కలో పోసేసుకోవచ్చు. మీరు ఇంతవరకు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఈ కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటున్నానండి. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. మీ ఇంట్లో పిల్లల చేత ఈసారి వినాయకుడి బొమ్మను తయారు చేయించండి. అలాగే నేను ఇక్కడ కళ్ళకి 2 మిరియాలని, బొట్టుకి ఎర్ర తిలకాన్ని వాడాను. దంద్యానికి కూడా మనం తెల్ల తిలకాన్ని పెట్టచ్చండి. మీ ఊహకి తగ్గట్టు దీన్ని అందంగా తయారు చేసుకోండి. ఈ చిన్న ఐడియాని మీతో షేర్ చేద్దాము అని వీడియో చేశాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.